హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే కొద్దిగా గోల్డ్ షాపింగ్కి వెళ్ళే పని ఉందండి. మా పాపకైతే గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఏ పనులైతే తొందరగా అయిపోతాయి, తొందరగా ఈజీగా అయిపోయే వంటలైతే చేసేసుకొని బయలుదేరదాం అనుకుంటున్నాను. ఇంకా అంతకంటే ముందైతే ఒక మంచి టీ చూపిస్తాను మీకు. ఇంకా మార్నింగే చాలామంది గ్యాస్ ప్రాబ్లం తగ్గడానికి చెప్పండి ఆంటీ అంటారు కదా. అయితే మార్నింగే టీ కాఫీ బదులు ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అయితే కొన్ని వామాకులతో మనం చాలాసార్లు ఏంటంటే బజ్జీలా వేస్తాము. అలా కాకుండా వామాకులతో కషాయం అంటే చాలామందికి ఇష్టం ఉండదండి. టీ అనుకోండి, ఇదిగోండి ఆకులను అయితే నీట్గా కడిగేసుకొని మనకి ఒక గుప్పుడు నిండా 10-15 ఆకులు అలా తీసుకున్నామంటే ఆ టీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతమందికి అనేది మనం చూసి తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి ఎక్కువ అది ఇందులో వాటర్ మిగిలినా కూడా మనం ఆ తర్వాత తాగొచ్చు. ఇదిగోండి నేను ఒక గ్లాసున్నర నీళ్లు పోసి ఏవైతే ఆకులు నీట్గా కడిగి పెట్టుకున్నామో అవైతే నీళ్ళల్లో వేసేవాలి. ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టామనుకోండి, ఆ ఆకుల్లో ఉన్న ఆ వాము కషాయం అంతా దిగుతుందనమాట. ఇదైతే ఇలా తాగామంటే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి. చాలామందికి అయితే మాకు డైజెషన్ అవ్వలేదంటారు. ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే గ్యాస్ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. దీని టేస్ట్ కూడా తాగేటప్పుడు ఆ వాము ఫ్లేవర్ అనేది మనకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా మనం పోసేసుకొని కొద్దిగా తేనె నిమ్మరసం కలుపుకుంటే చాలు, ఎక్కువ కూడా అక్కర్లేదు. మామూలుగా మనం వాము తింటే చాలా ఘాటుగా అనిపిస్తుంది, ఇదైతే అంత ఘాటు అనిపించదు. నిమ్మరసం కూడా చూసి పిండుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇంకా నేనైతే ఈరోజు తొందరగా పనులు చేసేసుకొని చెప్పాను కదండి గోల్డ్ షాపింగ్ మా పాపకు తీసుకోవాలనుకుంటున్నానని వెళ్ళాలని. ఎప్పుడైనా మార్నింగ్ తొందరగా పనులు అయిపోతేనే మనం బయటకు వెళ్ళగలం, లేకపోతే మనం పని చేసే కొద్దీ ఇంకా పనులు ఉంటానే ఉంటాయి. ఈరోజైతే ఇండస్ వ్యాలీ నుంచి ఇవి పంపించారండి మనకి. ఇవైతే ఇదిగోండి, ఒకటైతే సాస్ పాన్ ఉంది, మామూలు కడాయి ఉంది, ఇంకోటేమో చిన్న పాన్ ఒకటి వచ్చింది. ఇందులో అయితే చూడండి, మనం పాయసం కానీ ఒక్కోసారి పాలు కాసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు. చిన్న చిన్న వంటలన్నీ ఇలా ఎక్కువ బయటకు పొంగకుండా ఉంటాయి అన్నమాట. ఇది వెడల్పుగా కూడా ఉంది గిన్నెలాగా. ఇవైతే చాలా యూజ్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఇప్పుడైతే ఇండిపెండెన్స్ డే సందర్భంగా అయితే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు. తప్పకుండా ఇండస్ వ్యాలీ ఒక్కసారి చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. దాసరి 12 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను ఇదిగోండి ఈ ఎర్ర తోటకూర అంతకుముందు మీకు చూపించాను చూడండి, ఇవైతే చాలా బాగా వస్తున్నాయి. ఈ ఎర్ర తోటకూర తినడం వల్ల మనకు బ్లడ్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. పప్పులో వేసిన ఏదన్నా మనం ఫ్రై చేసుకున్న వేపుల్లో కానీ గురుకూరలు ఎందులైనా వాడుకోవచ్చు. నేను ఎక్కువగా అయితే ఆమ్లెట్లు వేసి వాడతాను. ఇదిగోండి పాలకూర ఒకటి, తోటకూర ఒకటి బాగా వచ్చింది. ఈ రెండు కలిపి పప్పులో వేసినా బాగుంటుంది, టమాటా వేసి కూర వండినా బాగుంటుంది. ఆకుకూరలు బయట కొన్న వాటికంటే మనం ఇంట్లో కొద్దిగా మెంతికూర, పాలకూర ఇలా వేసుకున్నాం అనుకోండి, ఏది మనకి అర్జెంటుగా ఏది దేంట్లో కావాలనేది చూసి వాడుకోవచ్చు. నేనైతే ఇలా ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆమ్లెట్ వేసినా విడిగా వేస్తే మనకు కూడా కొద్దిగా వెగట్లాగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇది ఆకుకూరలు కలిపి వేసామనుకోండి, పిల్లలకు కూడా మంచి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఎర్ర తోటకూర కూడా చాలా మంచిది చూడండి, ఇందులో పాలకూర కూడా ఉంది. ఇలా గుడ్లు పోసేసి ఉప్పు, కారం, పసుపు వేసి మనం ఇలా వేసేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఆకుకూరలు కూడా మనకు ఎక్కువ వెళ్తున్నాయి, ఇలా కూడా ఆకుకూరలు తినవచ్చు చూడండి. ఇదిగోండి మనం బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి ఇచ్చిన దీని మీద 2 బ్రెడ్ ముక్కలు పెట్టించినా కూడా పిల్లలు తింటారు. దాంతోపాటు నేను గ్రీన్ బఠానీ, మామూలు బఠానీ నానబెట్టాను. నేనైతే ఇది వంకాయ కూర వేసి ఉంటుందామని నానబెట్టాను అనమాట. ఇంకా టైం అయిపోద్దులే అని చెప్పి నేను ఇవి ఉడకబెట్టేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చేస్తాను. ఇంకా మా పాప, మా పెద్ద బాబు అయితే వీళ్ళు విడిగానే తినేస్తారండి. నేను మా చిన్న బాబు అయితే కొద్దిగా నిమ్మరసం, టమాటా ముక్కలు అవన్నీ కలుపుకుంటాము.
పిల్లలకి బ్రేక్‌ఫాస్టే మనకెంత ఈజీగా అయిపోయేది. హెల్తీ అనేది చూసుకొని ఇస్తే కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని డేట్స్, ఇలా నానబెట్టిన బఠానీ, దాంతో పాటు ఇలా ఆమ్లెట్ కూడా ఇచ్చాను. బ్రేక్‌ఫాస్ట్ ఇలా ఇచ్చామంటే పిల్లలకైతే చాలా సేపటి వరకు ఆగలేదు. ఇదైతే చాలా హెల్తీ, చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. పిల్లలకే కాదు మనకు కూడా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకు కూడా చాలా కామెంట్స్ వస్తాయండి. బ్రౌన్ రైస్ గానీ, రెడ్ రైస్ గానీ వండాలంటే ఎంతసేపు నానబెట్టాలి? దానికి ఎసరు ఎంత పొయ్యాలి? మీరు కుక్కర్‌లో పెడితే ఎలా వండుతారా ఆంటీ అని. నేనైతే అంతకుముందు చాలా వీడియోస్‌లో చూపిచ్చానండి. అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ సారి మనకు కుదరకపోతే రెండోసారి ఇంకా తర్వాత వండుతుంటే మనకే ఎంత దానికి నీళ్లు పోసుకోవాలి, ఉడకడానికి ఎంతసేపు నానబెట్టాలనేది మనకే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇవన్నీ నేను ఫ్రిడ్జ్‌లోనే పెట్టాను. లేతే బ్రౌన్ రైస్ చాలా తొందరగా ఎక్కువ తియ్యగా ఉంటాయి కదండీ! అది పొట్టు తీయరు కదా! తొందరగా పాడవుతాయన్నమాట. ఇలా పెసలు గానీ, బ్రౌన్ రైస్ ఇలా అన్నీ పట్లు పట్టేసేవి. అందుకే నేను ఫ్రిడ్జ్‌లోనే పెట్టాను ఇప్పుడివి. ఇదిగోండి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా! ఒక గ్లాసు బియ్యానికి నీట్‌గా కడిగేసుకున్న తర్వాత 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటే కరెక్ట్‌గా వచ్చిందండి నాకైతే. మీరు ఫస్ట్ టైం చూడండి, 3 పోసి చూడండి. కొద్దిగా పలుకు అనిపిస్తే తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతేనండి. ఇవైతే ఒక 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇవి నేను మార్నింగే నానబెట్టేసాననమాట. చాలాసార్లు మనం మర్చిపోతాం చూడండి. అలా మర్చిపోయినప్పుడైతే మనం ఒక గంట అలా నానబెడితే అవి తొందరగా ఉడకవండి. చాలా గట్టిగా ఉంటాయి. అందుకే ఒక 4 అవర్స్ అన్నా నానబెట్టి చూడండి. ఇదిగోండి ఇది కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్నదే. ఇదైతే పొట్లకాయలు ఉన్నాయి నా దగ్గర. పొట్లకాయ కూర వండుదామని చెప్పి ఇదిగోండి కొన్ని తాలింపులు, ఉల్లిపాయలు వేసేసిన తర్వాత పొట్లకాయలు అయితే ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఈ ఇండస్ వ్యాలీలో తీసుకున్న వాటిలో ఫ్రైలు కాదండి, ఇగురైనా సరే మనకు అడుగు అనేది అస్సలు పట్టదు. ఎందుకంటే చాలా మందంగా ఉంటాయి అవి. మీరు చూస్తున్నారు కదా, ఫ్రైల దగ్గర నుంచి ఇగుర్ల దగ్గర నుంచి అన్నీ నేను ఇందులోనే ఏదన్నా స్వీట్ చేసిన పాలు ఇందులో మరగబెట్టిన అసలు అడుగు అనేది అసలు పట్టదండి. నేను కూడా చాలాసార్లు అంతకుముందు నా దగ్గర ఉన్న వాటితో కూడా వండి చూశాను. ఇదైతే అడుగు అనేది మనకు పట్టదు. ఫ్రైలు కూడా చాలా ఈజీగా అయిపోతున్నాయి. ఈ పొట్లకాయ కూరలు అయితే లాస్ట్లో కొద్దిగా పాలు పోసాను. ఈ కూర అయితే అసలు మనం నీళ్లు పోయకుండానే చాలా దగ్గరగా అయింది. మనం చూపించాను కదండి చిక్కుడు గింజలు. ఈ చిక్కుడు గింజల్లో మనం వంకాయ కానీ, బంగాళాదుంప అలా వేసి ఇగురులా వండుకోవచ్చు. ఇంకా నేనైతే వీటిని నీట్గా కడిగేసి ఊరికే అలా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫ్రైలాగా కూడా చేసేయచ్చండి. ఇది కూడా భలే బాగుంటుంది. మా పెద్ద బాబుకి చాలా ఇష్టం ఇది. లేదు మనకి ఏదైనా చపాతీతో అన్నంతో కావాలి అనుకుంటే 2 వంకాయలు, బంగాళదుంప, టమాటా అన్నీ వేసి దగ్గరగా ఎగురులా వండుకున్నా కూడా ఇందులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది మనకి. నేనైతే ఇంకా బయటకెళ్ళే పని ఉంది కదండి, ఈజీగా ఇలా ఫ్రై చేసేసాను చూడండి. ఇదైతే పప్పుతో కానీ ఏదైనా సాంబార్తో కానీ అలా విడిగా కూడా తినొచ్చు. అవి చాలా బాగుంటాయి. కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఏమో కరివేపాకు వేసాను. ఈ గోంగూర పచ్చడి అయితే కొన్ని పచ్చిమిరపకాయలు, గోంగూర మగ్గబెట్టేసి మిక్సీ వేసి కొద్దిగా తాలింపు వేశానండి. ఇలాంటివి అయితే చాలా ఈజీ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ గోంగూర పచ్చడి. ఇదైతే మనం ఒక 3-4 రోజులు కూడా అలా పెట్టుకొని తినొచ్చు. ఇదిగోండి బ్రౌన్ రైస్ మీకు చూపించాను కదండి. ఒక గ్లాసుకి 3 గ్లాసు నీళ్ళని కరెక్ట్గా అండి. విజిల్స్ ఎన్ని పెట్టాలంటారా? నేను లో ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ పెడతాను. ఇదిగోండి చక్కగా పొడి పొడిగా అయింది. ఈ బ్రౌన్ రైస్ అలాంటివి ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తింటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా షుగర్ ఉన్న వాళ్ళైనా సరే, ఇంకా షుగర్ ఇప్పటి వరకు మాకు లేదు అన్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత ఈ షుగర్ వచ్చే ఛాన్సులు కూడా చాలా వరకు తగ్గుతాయి. నేనైతే కొద్దిగా పొట్లకాయ కూర, గోంగూర పచ్చడి, ఈ చిక్కుడుకాయలని అయితే ఇలా ఫ్రై చేసినవి. ఇలా కూడా ఈ లంచ్ ఎప్పుడన్నా ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఇదిగోండి ఇంకా లంచ్ అంతా తొందరగా చేసేసుకున్నాను నేను. చేసేసుకుని ఇంకా మా పాప నేనైతే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఏదన్నా బయటకు వెళ్ళాల్సిన పని ఉన్నప్పుడైతే నేను ఇంకా పనులు మార్నింగే లేచిన దగ్గర నుంచి ఆ రోజు పనులన్నీ బట్టలు ఆరేయడం, వంట పని ఇవన్నీ తొందరగా ఏదన్నా పని ఉందనుకోండి బయటికి వెళ్ళినా ఆ పనే కనిపిస్తుంది నాకు. అందుకనే పని అంతా చేసేసుకునే బయలుదేరుతాను. ఇదైతే ఇంకా పీవీపీ దగ్గర అయితే మా పాప ఇప్పుడు మురారి సినిమా మళ్ళీ వేస్తున్నారు కదండి, ఇంకా వెళ్దాం అంటే ఇంకా మా పాప నేను వచ్చాము ఇక్కడికి. ఇదిగోండి ఇంకా మూవీకి వచ్చామండి ఇక్కడికి. మా పాప అయితే అంటుందన్నమాట, అందరు చూడమ్మా అందరు ఫ్రెండ్స్తో వస్తుంటే నేనైతే నీతో వచ్చానని. ఇంకా అలా కాసేపు నవ్వుకున్నాం. ఇదిగోండి ఇంకా మూవీకి అయితే వచ్చేసాము.
ఇంకైతే మూవీ చూసుకున్నాక అక్కడేననమాట బందర్ రోడ్లోనే ఈ లలిత జ్యువెలరీ గానీ, గోల్డ్ షాప్ అంతా ఉండేది. ఇంకా మూవీ అయిపోయిన దగ్గర నుంచి అయితే ఇదిగోండి ఇదైతే విజయవాడలో లలిత జ్యువెలరీ అనమాట. ఇదిగోండి నేనైతే నెక్లెస్ గానీ, హారం గానీ చూద్దాం అనుకున్నాను. ముందు నెక్లెస్‌లు అయితే చూపించమన్నాననమాట. ఆవిడైతే ఇదిగోండి కొన్ని నెక్లెస్‌లు ముందు ఏసి చూపిచ్చారు. కొన్నైతే స్టోన్స్ తక్కువున్నాయి. చూడ్డానికి కూడా నీట్‌గా అనిపిచ్చింది నాకు. స్టోన్స్ ఎక్కువుంటే ఏంటంటే తర్వాత మనకదంతా ఎక్కువ వేస్టేజ్ కింద వస్తదని చెప్పి అనుకుంటున్నాను. మా పాప అయితే ఇప్పుడొచ్చే ట్రెండ్, మోడల్ అవేనమ్మా అంటుంది. ఇదిగోండి ఇది పెట్టినా కూడా ఎందుకో అంత లుక్ అనిపిచ్చలేదు. మామూలుగా ఉందనమాట. ఇలా ఈ సెట్ చూడండి హారం, ఈ స్టోన్స్ వచ్చిందయితే ఇది బావుంది. నేనైతే ఎప్పటినుంచో కాసుల పేరు చాలామంది ఇప్పుడు పిల్లలు వేసుకుంటుంటే చూస్తున్నాను. అదైతే నాకు బాగా నచ్చుతుంది. ఈ కాసుల పేరులోనే ఇదిగోండి ఇదైతే ఇలా స్టోన్స్ వచ్చినాయి. ఇలా కాసుల పేరు దీనికైతే ఇలా చిన్న పెండెంట్ కూడా ఉంది. బావుందనమాట చూడడానికి. అదొక్కటి వేసుకున్నా చాలు. శారీస్ మీదకే గానీ ఇలా లాంగ్ ఫ్రాకులు వేసుకున్నా. ఇదిగోండి దీని మీద సెట్టే మళ్ళీ ఇలా లాంగ్ హారం కూడా ఉందనమాట. ఇవైతే ఈ లాంగ్ హారాల్లో ఎక్కువ మోడల్స్ లేవు. నాకైతే ఈ లాంగ్ హారం మీదేనండి అది బిల్ వేయించడానికి అక్కడికి కూడా నేను వెళ్ళాను. ఇదైతే ఇదిగోండి లాంగ్ హారందయితే 35 గ్రాములుంది. ఇందులోనే 2 చూపిచ్చారనమాట. ఒకటేమో 35 గ్రాములు, ఒకటైతే 37 గ్రాములు. కాకపోతే ఈ 2 సెట్లు ఇదిగోండి ఇది కాసుల పేరులోనే ఇదేమో నెక్లెస్ ఒకటి, హారం ఒకటి. ఈ 2 వేసుకుంటే ఎందుకో అంత పెద్దగా సూట్ అయినట్టు అనిపించలేదు నాకు. నేనైతే లాంగ్ హారం ఒకటే పెద్దది తీసుకోమన్నాను మా పాపని. మా పాపకు కూడా అది నచ్చింది కానీ ఆ మోడల్ వద్దు. నా ఫోన్లో వాళ్ళకేదో చూపించిందండి నాకు ఈ మోడల్ కావాలండి అని. వాళ్ళైతే ఈ మోడల్ ఇప్పుడు లేదండి తర్వాత వస్తదన్నారు. ఇదిగోండి ఈ 2 ఇందాక చూపించిన దానికి మళ్ళీ వేరే మోడల్ మార్చారనమాట. ఈ లాంగ్ హారం ఇంకా ఎక్కువ ఉంది ఇది. అది 42 గ్రామ్స్ ఉంది. ఈ నెక్లెస్ అయితే 39 గ్రామ్స్ అండి. ఇది కూడా బాగుంది. ఈ స్టోన్స్ గ్రీన్ వచ్చినాయి కదండి మనకి చాలా వరకు ఏ కాంబినేషన్ వేసుకున్నా కూడా గ్రీన్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ మనకేంటంటే ఒకటి చూసిన తర్వాత మళ్ళీ ఇంకోటి చూడాలనిపిస్తుంది. ఇదిగోండి ఫస్ట్ వేసుకున్నదేమో ఈ గ్రీన్ స్టోన్స్ ఉన్న నెక్లెస్. తర్వాత చూసింది అయితే దీనికి పింక్ స్టోన్స్ ఉన్నాయండి. చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ 2 నెక్లెస్లు ఏమి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ ఈ పక్కన అయితే ఈ నెక్లెస్లు కూడా చూసాం కదండి. ఇదిగోండి ఈ లాంగ్ హారం అయితే నాకు ఎంత బాగా నచ్చిందో చాలా బాగుంది ఈ సెట్ అయితే. ఇది ఎంతండి లాంగ్ హారం అయితే 87 గ్రామ్స్ ఉందన్నారు. ఈ పైదేమో 35 ఎంతో ఉంది. ఈ రెండు ఉంటే చాలండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నెక్లెస్లు, హారాలు అవన్నీ చూసిన తర్వాత అయితే అంతకుముందు మా పాపకి డైమండ్స్లోనే ఇయర్ రింగ్స్ స్టడ్స్ అండి చిన్నవి, చిన్న స్టోన్స్ వచ్చి తీసుకున్నాను. ఇప్పటికి కూడా అవి బాగున్నాయి. చిన్నవి పెట్టుకున్నా చాలా సింపుల్గా ఉంటాయి. ఇదిగోండి ఇదైతే ఒక రింగ్ చూసామన్నమాట. ఈ రింగ్ కూడా గ్రామ్స్ ఎన్నో గుర్తులేవు కానీ ఇది 45,000 ఎంతో చెప్పారు. ఇదిగోండి పెట్టుకుంటే భలే చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉంది. నీట్గా అనిపించింది నాకైతే. ఇక్కడ ఈ డైమండ్స్లో ఉన్న బ్యాంగిల్స్ అవన్నీ చాలా భలే బాగున్నాయి. ఇంకా ఆఖరికైతే మేమైతే ఇదిగోండి ఇంకా ఫస్ట్ ఏమో లాంగ్ హారం చూసాం కదా కాసుల పేరుది. అదైతే ఇంకా తర్వాత తీసుకుందామని చెప్పి ముందైతే దాని మోడల్స్ ఎక్కువ లేవండి. అందుకనే ఇంకా ఈ నెక్లెస్ అయితే తీసుకుందామని ఇదైతే బిల్ చేయిస్తున్నాము. మీకైతే నేను చూపించిన వాటిల్లో ఏ నెక్లెస్ బాగుంది? ఈ పిల్లకాసులది హారం వస్తుంది కదండి అదైతే చాలా బాగుంది. ఆ 2 సెట్లలో ఏది బాగుందో నాకైతే కామెంట్ చేయండి. ఈరోజైతే ఇంకా మా బాబుతో వెళ్ళి ఈ నెక్లెస్ అయితే మేము తీసుకున్నాము. ఇదిగోండి ఇదైతే కరెక్ట్గా ఎంత పడిందంటే కరెక్ట్గా 16 గ్రాములు పక్కన ఎంత ఉందండి 16 గ్రాములన్నర. అయితే ఇది మనకు వచ్చి ఎంత పడిందంటే కరెక్ట్ 1,20,867 నాకు బాగా గుర్తుంది. ఇదిగోండి ఇదైతే తీసుకుని చిన్న పింక్ స్టోన్స్ ఉందని మీకు చూపించాను కదా అదే నచ్చిందనమాట. పెట్టుకున్నా కూడా దానికైతే వాళ్ళు ఇంకా వెనకాల మనకి ఈ చిన్న రింగ్ టైప్లోవి మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి మళ్ళీ పెడతామన్నారు కానీ ఇంకా నేను వద్దన్నాను. చిన్న తాళ్ళు లాంటివి ఇచ్చారనమాట. మనం దాన్ని కొద్ది కిందకి లాక్కోవాలా పైకి లాక్కోవాలని చూసి మనం వీటితో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇదైతే ఈ నెక్లెస్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. పెట్టుకుంటే ఇది శారీస్ మీదకే కాదండి, లాంగ్ ఫ్రాకు, హాఫ్ శారీ వేసుకున్న దేని మీద కన్నా చాలా చూడంగానే నీట్గా చాలా బాగా అనిపించింది నాకు. ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇదండి ఈరోజైతే మా పాప గోల్డ్ షాపింగు చూపించాను కదండి. అడ్జస్ట్ చేసుకోవడానికైతే నేనైతే ఫస్ట్ మర్చిపోయాను, తర్వాత అబ్బాయి మాకు మళ్ళీ తిరిగి పిలిచి ఇచ్చాడనమాట. ఇదైతే మనం పెట్టుకుని ఇలా బ్లౌజ్ వేసుకున్నా అది నెక్కి ఎంత కావాలా చూసి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.